ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. స్టార్ట్ చేద్దామా? నోనా? సరే, ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ చాప్టర్స్. సో జాగ్రత్త వినండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే ఏంటమ్మా, ఏం అర్థమవుతుంది అక్కడ? డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్ట్. కొంచెం సర్కాజం గా అనిపించినా కానీ అదేంటమ్మా రైట్ ఆన్సర్. అంటే మన దగ్గర డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి. లెటెస్ట్ సే మన పవన్ రాలేదా, బయటికి వెళ్ళాడా? యశ్వంత్ ఓకే. సరే, పవన్ దగ్గర 10 lakhs మనీ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తాడమ్మా? ఇన్వెస్ట్ చేస్తాడు. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు సార్ అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చమ్మా. ఐదర్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మనోళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న పానీపూరి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కాటన్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈక్విటీ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఏం చేయొచ్చమ్మా? ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ అల్టిమేట్లీ ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే జనరల్ గా ఏం ఆలోచిస్తామంటే ఓన్లీ వన్ పర్టికులర్ పాయింట్ సార్, క్యాష్ ఇన్ఫ్లో షుడ్ ఎక్సీడ్ క్యాష్ అవుట్ఫ్లో. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, బట్ అల్టిమేట్లీ ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే మనం ఏం ఇన్వెస్ట్ చేయాలమ్మా? అల్టిమేట్లీ ఫ్రమ్ దాట్ డెసిషన్, ఫ్రమ్ దాట్ ఇన్వెస్ట్మెంట్, క్యాష్ ఇన్ఫ్లో షుడ్ బి మోర్ దాన్ క్యాష్ అవుట్ఫ్లో. అట్లీస్ట్ ఈక్వల్ అయినా పర్లేదు, బట్ క్యాష్ ఇన్ఫ్లో షుడ్ నాట్ బి లెస్ దాన్ క్యాష్ అవుట్ఫ్లో. ఒకవేళ లెస్ దాన్ అయితే ప్రాఫిట్ వచ్చినట్ట, లాస్ వచ్చినట్టమ్మా? లాస్. అంటే అల్టిమేట్లీ క్యాష్ ఇన్ఫ్లో హయ్యర్ ఉండాలనుకుంటామా, లోవర్ ఉండాలనుకుంటామా? హయ్యర్. అట్లీస్ట్ ఈక్వల్ ఉన్నా పర్లేదు సార్, అప్పుడు ఏమవుతుంది? నో ప్రాఫిట్ నో లాస్. బట్ లెస్సర్ అయితే అవ్వకూడదు, అట్లీస్ట్ ఈక్వల్ అవ్వాలి సార్, ఆర్ ఎల్స్ ఏంటి? మోర్ దాన్ అవ్వాలి. మోర్ దాన్ వాట్? క్యాష్ ఇన్ఫ్లో షుడ్ బి మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాష్ అవుట్ఫ్లో. మీరు అనుకుంటున్నట్టే మనోడు ఏంటి, కాటన్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఓకేనా? మరి కాటన్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే యాజ్ ఆఫ్ నో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాష్ ఇన్ఫ్లోనా క్యాష్ అవుట్ఫ్లోనా సార్? క్యాష్ అవుట్. సరదాగా లెటెస్ట్ క్యాష్ అవుట్ఫ్లో ఇస్ ఈక్వల్స్ టు 20 lakhs అనుకుందాము. ఎంతమ్మా? 20 lakhs. సో మామూలుగా ఉండకూడదు కాబట్టి మనోడి కేసులో క్యాష్ అవుట్ఫ్లో ఎంతమ్మా? 20 lakhs. మరి క్యాష్ అవుట్ఫ్లో అయిందంటే క్యాష్ ఇన్ఫ్లో ఉండే ఛాన్స్ ఉందా లేదా? ఎస్. బట్ ఆ క్యాష్ ఇన్ఫ్లో అనేది ఓన్లీ 1 year or 2 years కాదు సార్, 5 years వస్తుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ అప్పుడప్పుడే స్టార్టింగ్ కాబట్టి, లేత ప్రాయం కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందంటే లెటెస్ట్ సే 3 lakhs అనుకుందాం. సెకండ్ ఇయర్ 7 lakhs అనుకుందాం. థర్డ్ ఇయర్ 4 lakhs, ఫోర్త్ ఇయర్ 6 lakhs, ఫిఫ్త్ ఇయర్ లెటెస్ట్ సే ఒక 5 lakhs అనుకుందాం. అంతమ్మా? 5 lakhs. అంటే ఓవరాల్ గా క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది ఓన్లీ 1 year వచ్చిందా, ఓవర్ 5 years స్పాన్ వచ్చిందమ్మా? 5 years స్పాన్. మరి టోటల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత చెప్పండి సార్? టోటల్ 25 lakhs పక్కా. మరి 25 lakhs కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యాష్ ఇన్ఫ్లో. 25 lakhs, దట్ ఈస్ ద టోటల్ క్యాష్ ఇన్ఫ్లో. రైట్ ఆ రాంగా? ఎస్. రైట్ ఆ రాంగా? రైట్. సో టోటల్ క్యాష్ ఇన్ఫ్లో తెలుసు 25 lakhs. మరి ఆ క్యాష్ ఇన్ఫ్లో కావాలి అంటే క్యాష్ అవుట్ఫ్లో ఎంతమ్మా? 20 lakhs. ఇప్పుడు మీరే చెప్పండి, మనోడిని ఆ కాటన్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తామా వద్దని చెప్తామా? చేయమని చెప్తామా? ఎందుకు చేయమని చెప్తారమ్మా? అక్కడ సమ్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈజ్ 25 lakhs విచ్ ఈస్ మోర్ దాన్ సమ్ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో దట్ ఈస్ ఈక్వల్స్ టు 20 lakhs. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కానీ ఈ ఆన్సర్ ఏంటమ్మా? రాంగ్. ఈ ఆన్సర్ రైట్ అని చెప్పాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పాలి. ఎవరు చేయమని చెప్పాలమ్మా? నాన్ సిఎస్ స్టూడెంట్స్ అంటే ఓకే ఫైన్, అంటే డాక్టర్ చదివే వాళ్ళు, ఇంజనీర్ చదివే వాళ్ళు. మరి మీరు సిఎస్ స్టూడెంట్స్ అండ్ సిఎంఎస్ స్టూడెంట్సే కాదా? ఎస్. టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ మనకు ఉంటుందా లేదా? ఎస్. బికాస్ టుడేస్ 1 lakh or today's 3 lakhs will not be equal to 3 lakhs which is going to be received at the end of the first year. మరి అంత క్లియర్ గా టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ మనకు ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ని మనం అప్లై చేయాలా లేదా? ఎస్. అలా ఎలా సార్ అంటే లెట్ us say ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఏంటమ్మా అది? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ ఈక్వల్స్ టు 10%. ఎంతమ్మా? 10%. అంటే సంథింగ్ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నామా లేదా? ఎస్. ఎంత పర్సెంట్ అమ్మా? 10%. అలా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల వాల్యూ ఆఫ్ మనీ అనేది చేంజ్ అవుతాయా లేదా యాజ్ టైం పాసెస్? ఎస్. అదేలా సార్? ఈ రోజు నువ్వు 100 rupees అనుకుంటే టుడేస్ వాల్యూ ఈజ్ 100 rupees, బట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ సేమ్ అదే 100 rupees ని 100 rupees లాగా మనం అప్లై చేస్తామా? నో.
సంథింగ్ ఎక్స్ట్రానా లెస్సరా? ఎక్స్ట్రా, బికాస్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతమ్మా? 10%. డెఫినెట్లీ నువ్వు ఎక్స్ట్రా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు? 10% ఎక్స్పెక్ట్ చేస్తావు. కాబట్టి టుడేస్ 100 రూపీస్ విల్ బికమ్ 100 ప్లస్ 10% కితనాగా 110 రూపీస్ వస్తుంది. ఎంతమ్మా? 110 రూపీస్. అంటే టుడేస్ 100 విల్ నాట్ బి ఈక్వల్ టు 100 అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. ఇట్ విల్ బి ఈక్వల్ టు 110 రూపీస్. అంటే ఇక్కడ వాల్యూ చేంజ్ అయిందా లేదా? ఎస్. అదంతా కూడా మనం ఫస్ట్ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నాం. ఏం చాప్టర్ అమ్మా? టైం వాల్యూ ఆఫ్ మనీ. మరి చెప్పండి, టైం వాల్యూ ఆఫ్ మనీ కేసులో వి విల్ బి హ్యావింగ్ టూ థింగ్స్. వన్ ఈస్ ద కాంపౌండింగ్ అండ్ అనదర్ వన్ ఈస్ ద డిస్కౌంటింగ్. సో చెప్పండి అమ్మా, కాంపౌండింగ్ కేసులో ఫార్ములా ఏమొస్తుంది? ఫ్యూచర్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 ప్లస్ ఐ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. కాంపౌండింగ్ డిస్కౌంటింగ్? కాంపౌండ్. కాంపౌండింగ్ అంటే ఏమి లేదు సార్, క్యాల్కులేషన్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రెసెంట్ వాల్యూ. అంటే ప్రెసెంట్ లో ఉన్న వాల్యూని టైం మెషిన్ లో పడేసి అవతలకు పంపించేస్తాం ఫ్యూచర్ కి. దాన్ని ఏమంటామమ్మా మనం? క్యాల్కులేషన్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ కాంపౌండింగ్. అదే దాని రివర్స్ ప్రొసీజర్ ని మనం ఏమంటాం సార్? డిస్కౌంటింగ్ అంటాం. అంటే క్యాల్కులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ. అంటే ఫ్యూచర్ వాల్యూ మీద ఉన్న ప్రేమతో ప్రెసెంట్ లోకి లాక్కొచ్చుకుంటాం. దాన్ని ఏమంటామమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ లో. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 ప్లస్ ఐ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. సో టిల్ నౌ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? కాంపౌండింగ్ అండ్ డిస్కౌంటింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ చాప్టర్. అర్థమవుతున్నా? మరి ఇక్కడ కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేసామమ్మా? 100 రూపీస్ ప్లస్ 10% వి గాట్ 110 రూపీస్. అర్థమవుతున్నా? అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఉన్న 110 రూపీస్, ప్రెసెంట్ 110 రూపీస్, బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఉన్న 110 రూపీస్ ని డైరెక్ట్ గా 110 రూపీస్ లాగా మనం కన్సిడర్ చేసుకోకూడదు సార్. దాన్ని ఏం చేసుకోవాలి? డిస్కౌంట్ చేసుకోవాలి. అంటే ప్రెసెంట్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 110 డివైడెడ్ బై మనకున్న ఫార్ములానే సార్ 1 ప్లస్ 10%. ఎన్ని ఇయర్స్ అనుకున్నామమ్మా? 1 ఇయర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1. 110 డివైడెడ్ బై 1.1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 100 రూపీస్. అండ్ అల్టిమేట్లీ సోది మొత్తంలో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటమ్మా? ఇఫ్ ఎట్ ఆల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10%, 110 which is received at the end of the first year will not be equal to 110 rupees which is received at present. దట్స్ వై దాన్ని ఏం చేసుకోవాలి? డిస్కౌంటింగ్ చేసుకోవాలి. ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా? 110 రిసీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఈజ్ 100 రూపీస్. మరి ఇదే కాన్సెప్ట్ అప్లై చేస్తే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అయితే 3 lakhs ని డైరెక్ట్ 3 lakhs తీసుకోవాలా? డిస్కౌంట్ చేసుకోవాలా? డిస్కౌంటింగ్ చేసుకోవాలి. అగైన్ ఇంకొక కేసు తీసుకుందాం సార్. 4th ఇయర్ ఎండింగ్ 6 lakhs. మరి 4th ఇయర్ ఎండింగ్ 6 lakhs, ప్రెసెంట్ 6 lakhs, బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమ్, బికాస్ వీ హ్యావ్ టు అప్లై ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్. రైట్ ఆర్ రాంగా? ఎస్. మరి 10% ఉంది కాబట్టి ఈ 6 lakhs ని కూడా మనం డిస్కౌంటింగ్ చేసుకోవాలా లేదా? ఎస్. ఎందుకు డిస్కౌంట్ చేసుకోవాలి సార్ అంటే మనోడు ఇన్వెస్ట్ చేసే 20 lakhs అనేది ప్రెసెంటా కాదా? ఎస్. మరి ప్రెసెంట్ లో 20 lakhs వస్తుంది. దాని కరస్పాండింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ప్రెసెంట్ వస్తున్నాయా? ఫ్యూచర్ లో వస్తున్నాయమ్మా? ఫ్యూచర్ లో. అంటే అన్ని సేమ్ టైంలోనే ఉన్నాయా? అన్నో డిఫరెంట్ టైం లైన్స్ లో ఉన్నాయి. కాబట్టి అన్నిట్లో ఏం చేయాలమ్మా? సేమ్ టైం లైన్ లోకి లాక్కొని రావాలి. ఆ టైం లైన్ ఏంటి? ప్రెసెంట్. అర్థమవుతున్నా? ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే ఇండివిజువల్ గా టోటల్ చేసి 25 lakhs ని 20 lakhs ని కంపేర్ చేయడం కరెక్టా రాంగా? రాంగ్. బికాస్ ఆ 25 lakhs అనేది ఏంటమ్మా? డిఫరెంట్ టైం లైన్ లో మనం రిసీవ్ చేసుకుంటున్నాము. సెకండ్ ఇయర్ ఎండింగ్ ఎంత? 7 lakhs. అలాగే 5th ఇయర్ ఎండింగ్ ఎప్పుడు వస్తుంది? 5 lakhs. బట్ 5th ఇయర్ ఎండింగ్ 5 lakhs ఇస్ నాట్ ఈక్వల్ టు ప్రెసెంట్ 5 lakhs. కాబట్టి వాటిని డిస్కౌంటింగ్ చేసుకోవాలా లేదా? ఎస్. మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే 25 lakhs అనేది రాంగ్, బికాస్ అదేంటమ్మా? డిఫరెంట్ టైం లైన్. మరి అన్ని 25 lakhs ని ప్రెసెంట్ లోకి తీసుకొచ్చి వాట్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది చెప్పండి సార్. మన ఎక్స్పెక్టేషన్ 10% కాబట్టి ప్రెసెంట్ వాల్యూ సేమ్ 25 lakhs ఉంటుందా? అన్నో చేంజ్ అవుతుందా లేదా? మరి ఎంత వాల్యూ ఉంటుందో చెప్పండి.
18,72,034 అంతేనా? ఎవరైతే స్టార్టింగ్ క్లాసెస్ వినలేదో వాళ్ళకి నష్టం లేదు, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం కరెక్ట్గా చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ, ప్రెసెంట్ వాల్యూ. అదేంటి సార్ వై ప్రెసెంట్ వాల్యూ అంటే 3 lakhs అనేది ప్రెసెంట్ ఉందా? లేదు, ఎక్కడో ఉంది, దూరంగా ఉంది. ఎక్కడుందమ్మా? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. హట్ అవుతున్నాం కాబట్టి ఏం చేస్తాం? ప్రెసెంట్ లోకి లాక్ వస్తున్నాం. బికాజ్ మనం ఇన్వెస్ట్ చేసింది ఎప్పుడు? ప్రెసెంట్. అన్ని సేమ్ టైం లైన్ లో ఉండాలా లేదా? ఎస్. అలాగే ఇంకొక వాల్యూ తీసుకుందామమ్మా. లాస్ట్ ఇయర్ లో వచ్చిన 5 lakhs. ఆ 5 lakhs అనేది ఎప్పుడు వచ్చింది మనకి? ఎండ్ ఆఫ్ ద 5th year. అంటే ఎక్కడో ఉంది ఫ్యూచర్ లో. ఎక్కడుందమ్మా? 5th year అండి. మరి దాన్ని కూడా ప్రెసెంట్ లోకి తీసుకొని రావాలా లేదా? ఎస్. అంటే మన కళ్ళ ముందున్న 3 lakhs కావచ్చు, 7 lakhs కావచ్చు, 4 lakhs ఆర్ 6 lakhs ఆర్ 5 lakhs ఆర్ ఫ్యూచర్ వాల్యూస్. వాటన్నిటిని ప్రెసెంట్ లోకి తీసుకొస్తున్నామంటే మనం చేసే ప్రాసెస్ డిస్కౌంటింగ్, కాంపౌండింగ్ అమ్మా? డిస్కౌంటింగ్. మరి డిస్కౌంటింగ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ ద కాలమ్స్. ఇవన్నీ క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం స్టార్టింగ్. సో ఎన్ని ఇయర్స్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలమ్మా? 5 years. 1, 2, 3, 4 and 5. అండ్ అలాగే సెకండ్ కాలమ్ లో లెట్ us టేక్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ సార్. ఫస్ట్ 2 years చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఎంతమ్మా? 3 lakhs. సెకండ్ ఇయర్ ఎండింగ్ ఎంతమ్మా? 7 lakhs. బట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ 3 lakhs ని ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొని రావాలి కాబట్టి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ 3 lakhs విల్ బి ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా? ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n, which is equal to future value into 1 divided by 1 + i whole to the power of n లాగా మనం నోట్ చేయొచ్చా లేదా? ఎస్. బట్ పవర్ n అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉందమ్మా? 3 lakh అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్. అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి ప్రెసెంట్ కి ఎంత గ్యాప్ ఉందమ్మా? ఓన్లీ 1 year కాబట్టి హోల్ టు ద పవర్ ఆఫ్ ఏం చేయాలమ్మా? 1. n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎంత పీరియడ్ గ్యాప్ ఉందో చూసుకోవాలంతే. మరి దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఎంత వాల్యూ వస్తుంది అనేది మనకు తెలుసా లేదా సార్? ఎస్. 3 lakhs into 1 divided by 1 + i. మరి 1 ప్లస్ మన ఎక్స్పెక్టేషన్ ఎంత సార్? 10% హోల్ టు ద పవర్ ఆఫ్ कितना है? 1. దట్ ఈస్ ఈక్వల్స్ టు कितना आएगा? 2,72,727. అంతేనా? అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ వచ్చే 3 lakhs విల్ నాట్ బి ఈక్వల్ టు 3 lakh అట్ ప్రెసెంట్. బికాస్ మన ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది? 10% ఉంది కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ 3 lakhs విల్ బి ఈక్వల్ టు ఓన్లీ 2,72,727. మరి ప్రెసెంట్ వాల్యూ కాదా? ఎస్. దాన్నే మనం ఏమంటామంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అంటాం. ఏమంటాం సార్? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. అలాగే సెకండ్ వన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దామమ్మా. 7 lakhs. 7 lakhs అనేది ప్రెసెంట్ లో మనం రిసీవ్ చేసుకుంటామా? ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయరా? ఎండ్ ఆఫ్ ద సెకండ్. మరి ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ కాబట్టి దాన్ని కూడా ప్రెసెంట్ లోకి లాక్కొని రావాలంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉందమ్మా మనకు అక్కడ? 2 years. అంటే n ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? 2. దట్స్ వై ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ 7 lakhs ఇస్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా సార్. ఫ్యూచర్ వాల్యూ ఇంటూ ఏంటమ్మా? అది ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 1 divided by 1 + i whole to the power of n, that is equals to future value into 1 divided by 1 + i whole to the power of how many years? 2 years. మరి ఫ్యూచర్ లో ఆఫ్టర్ 2 years మనం ఏం రిసీవ్ చేసుకున్నామమ్మా? 7 lakhs into 1 divided by 1 + 10%. బట్ ఆవేశంలో పవర్ 1 తీసుకోవాలా, పవర్ 2 తీసుకోవాలా? దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ లో వచ్చే 7 lakhs ప్రెసెంట్ వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి? 5 lakhs. 5 lakhs 78,512. అంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ దగ్గర ఫస్ట్ ఎంతమ్మా? 2,72,727. నెక్స్ట్ ఎంత వచ్చిందమ్మా మనకి? 5,78,512. ఇదేంటమ్మా? సెకండ్. అలాగే కమింగ్ టు ద థర్డ్ ఇయర్ ఎండింగ్ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ? 4 lakhs. ఎంతమ్మా? 4 lakhs. అగైన్ మళ్ళీ దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రెసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ప్రెసెంట్ వాల్యూ ఎలా వస్తుందమ్మా? ఫ్యూచర్ వాల్యూ 4 lakhs ఇంటూ 1 divided by 1 + i whole to the power of ఎన్ని ఇయర్స్? 3 years. Because మనం రిసీవ్ చేసుకునే 4 lakhs is not at present sir. We are going to receive at the end of the third year. ఎంత గ్యాప్ ఉందమ్మా? 3 years. అంటే 3 years డిస్కౌంటింగ్ కాబట్టి whole to the power of 3 कितना आएगा? 3 lakhs.
3,526. So 3,526. అలాగే నెక్స్ట్ 2 years కూడా ఇంకా మీరే చెప్పండి అమ్మా. 4th year and 5th year 6 lakhs అండ్ నెక్స్ట్ ఏంటమ్మా 5 lakhs. ఎంతమ్మా 4,09,808. అంటే ఏం చేస్తుంటారు నార్మల్లీ 6 lakhs విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 1 + 10% హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ 4 years. అలాగే లాస్ట్ ఇంకొకటి చెప్పండి 5 lakhs. అలాగమ్మా 5 lakhs is the future value. Why future value, sir? 5 lakhs will be received at the end of the 5th year into 1 divided by 1 plus 10% whole to the power of 5. That is equal to कितना आएगा 3 lakhs 10,461. అదే నోట్ చేద్దాం ఇక్కడ 3,10,461 till now. ఓకేనా? బట్ నార్మల్లీ ఎగ్జామ్ లో మనం ఇలా రిప్రజెంట్ చేస్తామంటే నో సార్, మళ్ళీ ఎలా చేయాలి అంటే ఈ 3,527 రావాలి అన్నా 3,10,461 రావాలి అన్నా మనం ఏం చేస్తామమ్మా ఫ్యూచర్ వాల్యూస్ ఇంటూ 1 divided by 1 plus 10% హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అయితే హోల్ టు ద పవర్ ఆఫ్ 1. 1 divided by 1 plus 10% హోల్ క్యూబ్ అయితే హోల్ క్యూబ్. 1 divided by 1 plus 10% whole to the power of 5 అయితే whole to the power of 5. ఈ వాల్యూస్ ని విల్ కాల్ దెమ్ యాజ్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. ఏమంటామమ్మా ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. మరి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చే వాల్యూ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఏమవుతుందమ్మా 1 divided by 1 plus 10% whole to the power of 1. సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చే వాల్యూ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది సార్ 1 divided by 1 plus 10% హోల్ స్క్వేర్. అదే థర్డ్ ఇయర్ ఎండింగ్ అయితే 1 plus 10% హోల్ క్యూబ్. ఫోర్త్ ఇయర్ ఎండింగ్ 10% హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ 1 plus 10% హోల్ టు ద పవర్ ఆఫ్ 5. అర్థమవుతుందా? సో వీటినే మనం ఏమంటామమ్మా ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? క్యాల్కులేటర్ లో ఇచ్చిన ఎవ్రీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే తీసుకోండి అమ్మా. క్యాల్కులేటర్ లో ఎవరికైతే రాదో వాళ్ళకి 1 divided by 1 plus 10% అంటే 1.1 కాదా? ఎస్. సో 1 divided by 1.1 ప్లస్ చేసి ఇజ్ ఈక్వల్ టు కిतना आएगा 0.909. అగైన్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అగైన్ ఈక్వల్ టు కిतना आएगा 0.826. నెక్స్ట్ ఎంతమ్మా 0.7. నెక్స్ట్ 683. లాస్ట్ వన్ 0.620. అంతేనా? 620 ఆరెంజ్ ఏంటమ్మా 621 రౌండింగ్ ఆఫ్ చేసి. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకున్న సెకండ్ కాలం ఫ్యూచర్ వాల్యూ కాదా సార్? ఎస్. నెక్స్ట్ మనకున్న ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ 1 divided by 1 plus 5 హోల్ టు ద పవర్ ఆఫ్ n కాదా? ఎస్. అంటే సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం రెండింటిని మల్టిప్లై చేస్తే ప్రెసెంట్ వాల్యూ వస్తుందా లేదా? ఎస్. కావాలంటే ఏదో ఒకటి చెక్ చేసుకోండి ర్యాండమ్ గా. 4 lakhs into 0.751 కిतना आएगा 3,05,26 వచ్చిందా? సో వాటన్నిటిని టోటల్ చేస్తే మనకేం వస్తామా డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ టోటల్ ఎంత వస్తుంది చెప్పండి? టోటల్ వాల్యూ 18,72,034. దీన్నే మనం ఏమంటామంటే ఇందాక సమ్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నాం, బట్ కొంచెం కరెక్షన్ చేస్తాం సార్. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత ఇది? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. బికాస్ మనం చేసింది సమ్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ నో డౌట్, బట్ ఓన్లీ క్యాష్ ఇన్ఫ్లోస్ కాదు సార్, వాటిని డిస్కౌంట్ చేసాం. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. మరి ఆ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని అండ్ ఇంకోటి సంథింగ్ ఏదో ఉంది దాంతో కంపేర్ చేసుకోవాలి. ఆ సంథింగ్ ఏంటమ్మా క్యాష్ అవుట్ఫ్లో. మరి వాట్ అబౌట్ ద క్యాష్ అవుట్ఫ్లో సార్? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో కిतना है 20 lakhs. అదేం సార్ దాన్ని డిస్కౌంట్ ఎందుకు చేయలేదంటే డిస్కౌంట్ చేయాల్సిన అవసరం ఉందా? అన్నో. బికాస్ ఆ 20 lakhs మనం ఇంకర్ అయింది ఎప్పుడమ్మా అట్ ప్రెసెంట్. మళ్ళీ మనం డిస్కౌంట్ చేయాల్సిన అవసరం ఉందా? అన్నో. మరి క్యాష్ అవుట్ఫ్లో 20 lakhs అయితే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంతమ్మా 18,72,034. సో పాజిటివా నెగిటివ్ అన్నట్ట? నెగిటివ్. ఎంత లాస్ వస్తుందో చెప్పండి? 1,09,66. ఇది పాజిటివా నెగిటివా? నెగిటివ్. బికాస్ నువ్వు అవుట్ఫ్లో చేస్తుంది యాజ్ పర్ ద ప్రెసెంట్ సినారియో 20 lakhs అవుట్ఫ్లో.
బట్ దాని నుంచి వచ్చే కరస్పాండింగ్ ఇన్ఫ్లో ఎంతమ్మా 1,27,966. అదేం సార్ ఇందాక 25 lakhs అనుకున్నాం కదా అంటే 25 lakhs కరెక్ట్, బట్ 25 lakhs ఇస్ నాట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ ప్రెసెంట్ సినారియో, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్ సినారియో. But future present both are same, both are not same, both are not same. That's why we have to discount them. Discount చేయాలా లేదా? ఎస్. మరి డిస్కౌంట్ చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా 18,72,034. బట్ అవుట్ఫ్లో ఎంత ఇంకా అవుతున్నాం ఫ్రమ్ ద ప్రెసెంట్ పర్స్పెక్టివ్ 20 lakhs. ఇన్ఫ్లో హయ్యర్ ఉందా, అవుట్ఫ్లో హయ్యర్ ఉందా? అవుట్ఫ్లో. దట్స్ వై 1,27,966 ప్రాఫిట్ లాసా? లాస్. బట్ ప్రాఫిట్ లాస్ అని చీప్ గా మనం డిస్కస్ చేయమమ్మా, దీనికంటే ఒక డిఫరెంట్ నేమ్ ఉంటుంది. విల్ కాల్ ఇట్ యాజ్ అ నెట్ ప్రెసెంట్ వాల్యూ. అన్ని కూడా ప్రెసెంట్ వాల్యూసా కాదా? ఎస్. దెన్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ నెట్ అంటే ఇక్కడ ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో మనం చేసామా లేదా? ఎస్. సో దట్ ఈస్ ద రీజన్ వి కాల్ ఇట్ యాజ్ అ నెట్ ప్రెసెంట్ వాల్యూ. మరి ఇదంతా ఫైండ్ అవుట్ చేసి మనం ఏం సాధిస్తాం సార్ అంటే, ఇఫ్ ఎట్ ఆల్ నెట్ ప్రెసెంట్ వాల్యూ ఈజ్ పాజిటివ్, యాక్సెప్ట్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా? యాక్సెప్ట్. If at all net present value is negative, accept చేస్తామా రిజెక్ట్ చేస్తామమ్మా? రిజెక్ట్. ఒకవేళ ఎన్పివి అనేది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు జీరో అయితే ఐదర్ యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఏం చేస్తామమ్మా? రిజెక్ట్ చేస్తాం. అంటే బ్రేక్ ఈవెన్ సిచ్యువేషన్, నో ప్రాఫిట్ అండ్ నో లాస్. సో పిల్లలు చూస్తూ వన్ మెథడ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ మెథడ్ నేమ్ ఏంటమ్మా? ఎన్పివి. ఎన్పివి అంటే ఏంటి సార్? నెట్ ప్రెసెంట్ వాల్యూ. ఆ ఎన్పివి ఫార్ములా ఏంటమ్మా? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్. మరి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే, యూ హ్యావ్ టు టేక్ ద కాలమ్స్. ఇదంతా కొత్త కాదు, ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ కాలం ఏంటమ్మా? ఇయర్. సెకండ్ కాలం ఏంటమ్మా? క్యాష్ ఇన్ఫ్లోస్. ఆ నెక్స్ట్ కాలం ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఆ నెక్స్ట్ కాలం ఏంటి? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. అవన్నీ టోటల్ చేస్తే విల్ గెట్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ నెక్స్ట్ మైనస్ చేయాలి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఆ డిఫరెన్స్ వచ్చిన దాన్ని నెట్ అమౌంట్ అంటాం, నెట్ ప్రెసెంట్ వాల్యూ. ఎన్పివి పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా? పాజిటివ్. పాజిటివ్ వస్తే యాక్సెప్ట్, నెగిటివ్ వస్తే ఏం చేస్తాం సార్? రిజెక్ట్. అర్థమైందా?